తెలంగాణలో 691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా సర్పంచులను గోసపెడుతున్నారని విమర్శించారు. గవర్నర్ మంత్రులను కలిసి వారు మొరపెట్టుకుంటున్నారని చెప్పారు. చలో అసెంబ్లీ చేపడితే నిరసనకారులను అరెస్టు చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదిగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదన్నారు. 15వ ఆర్థిక సంఘం ఈజీఎస్ నిధులను మళ్లించారని ఆరోపించారు. తెలంగాణ పల్లెలను భారాస దేశానికే ఆదర్శంగా నిలిపిందని వివరించారు. కక్షతో సర్పంచులను ఇబ్బందులు పెడుతున్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికలలోపు బిల్లులు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ₹691 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష, బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం